అందరికీ నమస్తే. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్. ఇక ఎట్లైనా సరే భుజబలం, మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్, పోలీస్ పవర్ అన్నీ ఉపయోగించి మున్సిపాలిటీస్ కైవసం చేసుకుందామని ప్లాన్ చేసింది. ఇదొక్కటి చూస్తే మనకి ఈ గవర్నమెంట్ పైన అభిప్రాయం ఏంది? అసలు ఈ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటా అంటే మనం చెప్పినట్టే నడుస్తుంది మొత్తం. అప్పుడు అట్లయింది, ఇప్పుడు ఇట్లయింది, నేనేం చెప్తే జనం అదే వింటున్నారు అనుకుంటారు కదా. కానీ ఈ 3 మున్సిపాలిటీస్ ఇవాళ ఎప్పుడో జరగాల్సింది 45 డేస్ తర్వాత ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ జరిగింది. ఒకటి క్యాతన్పల్లి చెన్నూరు కాన్స్టిట్యున్సీ, రెండోది ఇబ్రహీంపట్నం, మూడోది ఖానాపూర్. ఈ 3 మున్సిపాలిటీస్లో ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీలైతే ఎవరైనా ఫోన్ కూడా తీసుకుంటా, ఫోన్లో ఏమైనా మాట్లాడతారేమో. ముందైతే ఒక చిన్న పిక్చర్ వేసిన నేను. బీఆర్ఎస్ చెన్నూరు కాన్స్టిట్యున్సీ క్యాతన్పల్లి చాలా హాట్ బాలకోసమని ఏకంగా అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయిండు. ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చాలామందిని కొని మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని వివేక్ వెంకటస్వామి ప్లాన్ చేసిండు. 45 రోజులు అయింది. ఎప్పుడో ఫిబ్రవరి 13 రిజల్ట్ వస్తే ఇవాళ అయింది. లాస్ట్కి కాంగ్రెస్ డుమా కొట్టింది, పోలే. ఎందుకంటే ఎట్లా మనకు రాదని చెప్పి లాస్ట్కి వీళ్ళు ఎలక్షన్ ముందు నుంచే పొత్తు పెట్టుకున్నారు. క్యాతన్పల్లి బీఆర్ఎస్ చైర్మన్, సిపిఐ వైస్ చైర్మన్ తీసుకున్నారు. ఇంకా వీళ్ళెవరు రాలేదు, ఇండిపెండెంట్ కాంగ్రెస్ వీళ్ళెవరు అటెండ్ కాలేదు. ఈ 14 మంది అటెండ్ అయ్యారు, కోరం ఉన్నది, అయిపోయింది, అది జరిగింది. ఇబ్రహీంపట్నం చాలా విచిత్రం. ఇబ్రహీంపట్నం అయితే అసలు కాంగ్రెస్కి వచ్చినాయి 8, బీఆర్ఎస్కి వచ్చినాయి 13, బీజేపీకి 2, ఇండిపెండెంట్ 1, ఎమ్మెల్యే ఎక్సాఫిషియో ఓటు ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్సాఫిషియో ఓటు ఉంటుంది కానీ రాలేదు. అసలు ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి ఓటు వేసిండు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఆడ ఇంకా ఎట్లా గెలవని తెలిసినా ఓటు వేసిండు. వేసి ఎట్ట డెవలప్ అవుతుందో చూస్తా అన్నాడంట మల్లెడ్డి రంగారెడ్డి గారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఆ ఓటింగ్ దగ్గర ఉన్న వాళ్ళు. మొత్తం 24 ఉంటే బీఆర్ఎస్ 13లో ఒక ఆయన యాదగిరి అని బీఆర్ఎస్కి వెళ్ళి గుంజి కాంగ్రెస్ వాళ్ళు ఈయననే వీళ్ళ అభ్యర్థిగా చేశారు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పెడితే కాంగ్రెస్ నుంచి 8 ఉన్నారు ఆల్రెడీ. తర్వాత బీజేపీ నుంచి 2 ఉంటే బీజేపీ 2గా చీలిపోయినారు. ఒకరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిండ్రు, ఒకరు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండ్రు. ఇండిపెండెంట్ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిండ్రు. ఎమ్మెల్యే ఎక్సాఫిషియో ఓట్స్ ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్కు దీనిలో ఒక 12 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిండ్రు, 13 ఓట్లు వచ్చినాయి. ప్లస్ బీజేపీ నుంచి ఒకరు 14 ఓట్లు వచ్చినాయి. అట్లా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్కు చైర్మన్, తర్వాత బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చారు. యాక్చువల్గా బీజేపీతో సంబంధం లేకుండా కూడా వీళ్ళు గెలిచే అవకాశం ఉండే. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది ఎంత, మొత్తం 13 కావాలి. 13లో వీళ్ళు 12 ప్లస్ బీజేపీ నుంచి ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. కానీ ఆ ఒక్కరికే వైస్ చైర్మన్ ఇచ్చేసిండ్రు. ఈయన ఓటు కూడా వేయలేదంట, మధ్యలో కూర్చున్నాడు, అది అయిపోయింది. ఇంకా ఖానాపూర్ మళ్ళీ వాయిదా పడ్డది. ఏంది అంటే కాంగ్రెస్కి వచ్చినాయే 3, బీజేపీ యాక్చువల్గా అక్కడ లెక్క అయిపోయింది. బీజేపీ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ అయిపోయింది. వాళ్ళకి 4 వచ్చినాయి. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే ఓటు ఒకటి ఉంటుంది. వీళ్ళకి మొత్తం 12లో 7 రావాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి 2 పనిచేసుకున్నారు. కానీ ఒక పెద్ద లొల్లి చేసి మళ్ళీ వాయిదా చేసుకున్నారు ఎలక్షన్. ఆడ ఎడమబుజ్జి ఎమ్మెల్యే. ఇక మిగతా 2 ఫైనల్ అయిపోయినాయి. ఈడ కూడా ఆల్మోస్ట్ పోయినట్టే కాంగ్రెస్. ఇంకా ఆశ కొట్లాడుతుంది వాళ్ళకి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, లేకపోతే ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, లేకపోతే బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎందుకు పోలేదు కాంగ్రెస్ వైపు? ₹1 ఇస్తాను ఎందుకు పోలేదంటే ₹1 ఇచ్చినా ఆత్మసంతృప్తి లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎందుకంటే మళ్ళీ పనిచేయడానికి ఏమి ఉండదు. వాళ్ళు చూస్తున్నారు కదా, ఎమ్మెల్యేలే ఏం పని చేయలేకపోతున్నారు కాన్స్టిట్యున్సీలో. ఇక వీళ్ళు మున్సిపల్ దాంట్లో పోయి ఏదో వేసి ₹1 వస్తాయేమో కానీ జనం తిడతారు, జనాలు ఒప్పుకోరు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరు పోలే. మనం బాలక సుమన్కు ఫోన్ చేద్దాం, మాట్లాడదాం. నేను లైవ్లో ఉన్నా. ఏంది అసలు పెద్ద రచ్చరచ్చ జరిగింది, మీరు జైలు పోయినరు, అంతా అయ్యింది. తీరా చూస్తే కాంగ్రెస్ వాళ్ళు అసలు అటెండెన్సే లేదు. అంటే వాళ్ళకి నంబర్ లేదు కదా శివన్న. ఇప్పుడు వాళ్ళు మనమేమో 22లో 14 ఉన్నాం, బీఆర్ఎస్ 10, సిపిఐ 4. అవును, కాంగ్రెస్ వాళ్ళు 7 మాత్రమే కదా. అవును, మరి వాళ్ళు ఎట్లయితారు చైర్మన్ వైస్ చైర్మన్? పోలీసులు ఉంటే, గవర్నమెంట్ ఉంటే చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారా? అదే కదా, మీరు 45 రోజులు క్యాంప్ పెట్టాల్సి వచ్చింది కదా. 51 రోజులు, ఇవాళకి 51 డేస్. సో ఏం చేస్తాం ఇక, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ రాజ్యం నడుస్తున్నది. చేతిలో పోలీసులు ఉన్నారు, అధికారం ఉంది కాబట్టి ఇష్టారీతిన ప్రవర్తిస్తా ఉన్నారు. నిజానికి ఇప్పుడు చెన్నూరు మున్సిపాలిటీ ఉంది, చెన్నూరు నియోజకవర్గంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఉంది. చెన్నూరులో 18 వాళ్ళు 11 గెలిచారు, మేము 4 గెలిచాం. నేను వదిలిపెట్టిన, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని హుందా తప్పుకున్నా. క్యాతన్పల్లిలో 22లో మేము 14 గెలిచి కాంగ్రెస్ 7 గెలిచినప్పుడు వాళ్ళు కూడా హుందా ఒప్పుకోవాలి కదా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ఈ రకంగా దుర్మార్గం చేయడం అనేది తప్పు కదా. ఏం నడిచింది? బేరసారాలు నచ్చినాయా ఈ 51 డేస్?
చాలా జరిగినాయి. మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. సింగరేణి అధికారులతో మా 11th వార్డు కౌన్సిలర్ భూమగౌడ్ వాళ్ళది ప్రహారీ కూడా కూలగొట్టించారు సింగరేణి స్థలం ఉందని. మా కౌన్సిలర్లకు కోట్లాది రూపాయల డబ్బులు ఎరవేసారు. 17th నాడు ఎలక్షన్ రోజు అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ రోజు February 17th నాడు వివేక్ గారు బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేసిండు. ఎస్ ఎగ్జాక్ట్లీ. రాసుకోండి. ఆయన కూడా మా కౌన్సిలర్లు గట్టిగా ఉన్నారు. 4 సిపిఐ వాళ్ళు, 10 మంది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేరు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక 16వ తారీఖు 17వ తారీఖు జరగకుండా చేసి కుట్ర చేసి వాయిదా వేసిన తర్వాత వాళ్ళు పెట్టలేరు. మేము హైకోర్టు పోయి డైరెక్షన్ తెచ్చుకున్నాం 4 వారాల లోపల ఎన్నికలు పెట్టాలని. సో దాంట్లో భాగంగా వాళ్ళ ఎన్నిక జరిగింది. నేను జైలుకు పోయే రోజు కూడా చెప్పిన కోర్టు బయట, నేను జైలుకు పోయినా కేతంపల్లిలో వివేక్ గెలవలేడు, ఎన్నిక ఎప్పుడు జరిగినా మేమే గెలుస్తాము అని చెప్పిన. ఇవాళ అదే జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఎన్నిక జరిగింది, వాళ్ళు మేమే గెలిచినాం కదా. సో ఇప్పటికైనా అధికార మదంతో అహంకారంతో విర్రవీగడం మానేసి, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ముందు ఏది పడితే చేస్తామని ప్రజా తీర్పును తుంగలో తొక్కే విధంగా వీళ్ళు వ్యవహారం చేయకుండా ప్రజా తీర్పును గౌరవించుకోవడం, ఓటమిని కూడా హుందా ఒప్పుకునే సంస్కారం కాంగ్రెస్ పెద్దలు నేర్చుకోవాలి. కానీ ఒకటి, ఎమ్మెల్యేలే డబ్బులు ఆశ పెడితే పార్టీలు మారుతున్న కాలంలో ఈ కౌన్సిలర్లు బ్లాంక్ చెక్స్ ఇస్తే కూడా పార్టీ మారలేదు, మేము రాము అన్నాం అంటే ఏంది కారణం? ఒక్కొక్కరి నిబద్ధత ఒక్కోలాగా ఉంటది కదా. కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ కదా. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలాగా ఉంటది. అంటే నేనంటే ఈ ఓటమి ముందే ఒప్పుకుంటే ఇంత రచ్చ జరిగేది కాదు, ఇంత అగౌరవ పాలయ్యే అవకాశం ఉండేది కాదు కదా ఆయనకి. ఎగ్జాక్ట్లీ. నేను మొదటి నుంచి అదే అంటున్నా కదా, మీకు నెంబరే లేదు, మీకు ప్రజలు తీర్పు మీకు అనుకూలంగా ఇవ్వలేరు, మీరు గౌరవించండి అని చెప్పినా కదా నేను మొదటి నుంచి. 64 సీట్లు 2023లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే కేసీఆర్ గారు ఓటమిని హుందా ఒప్పుకుని ప్రగతి భవన్ ఇడిచిపెట్టి ఎర్రవెల్లి తన నివాసానికి వెళ్ళిపోయారు కదా. అవును. ఇప్పుడు వివేక్ రేవంత్ రెడ్డికి మరి సోయి లేదా? వాళ్ళు అట్లా ఉండాలి కదా. ఏం పద్ధతి? కానీ ఇదంతా ఎట్లా చూడాలి? ఇప్పుడు 3 మున్సిపాలిటీస్ ఈరోజు జరిగినాయి. ఇబ్రాహీంపట్నము, తర్వాత మీ దగ్గర కేతంపల్లి, ఇక్కడ ఖానాపూర్. ఈ మూడిట్లా కాంగ్రెస్ చైర్మన్స్ కానీ కాంగ్రెస్ వైస్ చైర్మన్స్ ఇవ్వలేరు. అవును. ఏం జరుగుతుంది? ప్రజా తీర్పు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆల్రెడీ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో మీకు చెప్తా, మీకు టైం ఉందా శివన్న? ఉంది, చెప్పండి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగితే 96% పైగా గ్రామ పంచాయతీలు మేము గెలిచాం. రాష్ట్రం అంతా 97-98% మున్సిపాలిటీలు గెలిచినాం. మున్సిపల్ కార్పొరేషన్లు అయితే మొత్తం మేము గెలిచినాం. ప్రజా తీర్పు మాకు అంత అనుకూలంగా ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వచ్చిన ఈ 3వ సంవత్సరం పాలనలో గ్రామ పంచాయతీలు సరిగ్గా రాలేవు, 36-40%. తర్వాత ఇండిపెండెంట్ లో ఇతర పార్టీలను చేర్చుకుని అంతా వాళ్ళు గెలిచినామని చెప్పుకున్నారు తప్ప ప్రజా తీర్పు అట్లా లేదు. మున్సిపాలిటీలో 50% కూడా రాలే. కానీ మాకే ఎక్కువ వచ్చినాయి, మాకు మస్తు చేసినారు జనం అన్నారు. రేవంత్ రెడ్డి గారు అందరు సన్మానం చేసిండ్రు మంత్రులందరూ పోయి. నేను చెప్తున్నా కదా, జనగామలో గానీ, తొర్రూరులో గానీ, ఇబ్రాహీంపట్నం, ఖానాపూర్, కేతంపల్లి ఇట్లా చాలా చోట్ల తొండాటాడారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు నిజంగా జనము వాళ్ళకి అనుకూలంగా ఉంటే మాకు వచ్చినట్టు 97-98% మున్సిపాలిటీలు రావాలి కదా రాష్ట్రం అంతా వాళ్ళకు. ఆ పరిస్థితి ఎక్కడ లేదు. ఇవాళ ప్రధానమైనటువంటి ఆల్టర్నేటివ్ గా బీఆర్ఎస్ పార్టీని జనం చూస్తున్నారు. కాంగ్రెస్ అంటే వెగట పుట్టింది. ఈ ముఖ్యమంత్రి రోత భాష గానీ, వీళ్ళ పరిపాలన తీరు కానీ ప్రజలకు నచ్చట్లేదు. 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 420 హామీలు బుట్టదాఖలైనాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్ని బోగస్ అని చెప్పి. కానీ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు ఆల్రెడీ ఇబ్రాహీంపట్నంలో ఎవరు ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఒక కామెంట్ చేసినట్టు వస్తా ఎట్లా డెవలప్ అవుతుందో చూస్తా అని. అంటే ఈ మీరందరూ ఇప్పుడు ప్రతిపక్షమే కదా, మీరు 3 ఇంకా మిగతా చాలా ఉన్నాయనుకో. ఇప్పుడు ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్ చేయకపోతే ఏంది మీ పరిస్థితి, మీ మున్సిపాలిటీల పరిస్థితి? డెఫినెట్ గా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం. ప్రజల దగ్గరికి పోతాం. ఈ రకంగా ప్రభుత్వము కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్తాము. రెండవది హైకోర్టును ఆశ్రయిస్తాము. మూడవది అసెంబ్లీ వేదికగా కూడా మా గలాన్ని విప్పుతాము. ప్రిపేర్ అయి ఉన్నారు. 1000%. ప్రభుత్వం శీతకన్ను వేయొద్దు, కక్ష సాధింపు చర్యగా చూడొద్దు, అన్ని మున్సిపాలిటీలను సమానంగా చూడాలి. మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నాం, మేము మిషన్ భగీరథ ప్రాజెక్ట్స్ పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా పెట్టాం. మిషన్ కాకతీయ చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా చేసినాం. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం మేము చేయకుండా ఉండలేదే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర పనులు అయితే లేవు, ఏం పనులు లేవు అంటే వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు కదా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నది. ఆయన రాజ్యాంగం ప్రకారం కక్షపూరితమైనటువంటి విధానాలతో ఆయన వ్యవహారం చేస్తా ఉన్నాడు. కేసులు పెట్టడం, కమిషన్లు వేయడం, జైళ్లకు పంపేయడం, లాఠీ చార్జీలు చేయించడం, బెదిరియడాలు, చంపడాలు, ఈ రకమైనటువంటి క్రిమినల్ చర్యలతో రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు. ఓకే,
ఇప్పుడు ఆయన ప్రభుత్వ పెద్దగా అన్ని మున్సిపాలిటీలను అన్ని గ్రామ పంచాయతీలను సమానంగా చూడాలి. ఇప్పుడు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కడెక్కడ గెలిచినా గ్రామ పంచాయతీలలో ఈజీఎస్ నిధులు పెట్టలే, మా సర్పంచులను బెదిరించి మీరు చేరితేనే పెడతామని చెప్పి చాలా మంది సర్పంచులను చేర్చుకున్నారు. అధికారులు వాళ్ళకి ఫోన్ చేసి మేము ఏం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. వాళ్ళ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం ఎట్లనో, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఒక అనుబంధ విభాగం ఎట్లనో, కిసాన్ సెల్ ఒక అనుబంధ విభాగం ఎట్లనో, రాష్ట్రంలో అధికారులు కూడా ఒక అనుబంధ విభాగం. అధికారులు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు కూడా అట్లే ఉన్నారేమో? లేరు, మేము ఎన్నడూ అట్లా చేయలేదు. మేము ఒక 4 వార్డులు గెలిచినాం, ఒక 8 వార్డులు 3 ఓట్లతోని, 5 ఓట్లతోని, 20 ఓట్లతోని, 26 ఓట్లతోని, 44 ఓట్లతో ఓడిపోయినాం. సో ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పటికైనా ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు 45,000 ఉద్యోగాలు ఇస్తాడు, ఇయ్యాలి. వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం, ఆయనకు మంత్రి ఉద్యోగం, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం. చెన్నూరు నియోజకవర్గంలో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. పెద్ద ఫ్యాక్టరీ పెడతాను, ఇక్కడ పెట్టలే. 6 గ్యారంటీలు లేవు. రుణమాఫీ పూర్తిగా కాలేదు ఏ గ్రామంలో కూడా రైతాంగానికి. చెన్నూరు నియోజకవర్గంలో విపరీతమైనటువంటి కోపం ఆయన పట్ల ఉన్నది. ఇప్పటికైనా ఆయన కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఇది 3వ సంవత్సరం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అది నేను ఒక సోదరుడిగా ఆయనకు తెలియజేస్తున్నా. నేర్చుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకి మంచిది. లేకపోయినట్టయితే డెఫినెట్ గా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఆయన ఖచ్చితంగా ప్రజల నుండి ఎదుర్కోబోతాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. చూద్దాం, ఇప్పుడే ఇట్లా ఉంది. కానీ అనవసరంగా ఇజ్జత్ ఓడుకోవడం, గెలవనప్పుడు గెలవలేని కూడా మనం అంగీకరించాలి, గెలిచినప్పుడు విజయోత్సవాలు చేయాలి. బట్ ఇది ఒక చెంపపెట్టు లాంటిదే. ప్లీజ్ సబ్స్క్రైబ్.